కెప్టెన్ అవ్వడం ఒక ఎత్తు, కెప్టెన్ అయ్యాక ఓడను క్షేమంగా ఒడ్డుకు చేర్చడం మరొక ఎత్తు. అలాంటి సమస్యే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోయే వారి పరిస్థితి ఉండబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితి కాంగ్రెస్ది. భారస చేసిన అప్పుల కొలిమి ఒకవైపు ఉంటే, మరొక వైపు తాను ప్రకటించిన గ్యారంటీలతో పాటు ఇప్పటికీ అమలులో ఉన్న ముఖ్య స్కీముల కొనసాగింపు కోసం నిధుల సమీకరణ మరొక పెద్ద టాస్క్. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కాంగ్రెస్ ముందున్న ఆర్థిక సవాళ్లపై మీ వోల్గా న్యూస్ ప్రత్యేక కథనం. కాంగ్రెస్ గెలిచింది. అధిష్టానం సీఎంని ప్రకటించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముందు ఆర్థిక సమస్య ముందుగా తలెత్తే నిలబడుతుంది. దీన్ని తలవంచగలిగితే కాంగ్రెస్ ప్రయాణం సాఫీగా సాగనుంది. ముఖ్యంగా సెంట్రల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఉండటం, మరొక వైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న అప్పులతో పాటు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు నెరవేర్చడం కత్తిమీద సామే. కాంగ్రెస్ కూడా సంక్షేమ పథకాలను ప్రకటించింది. తాజా మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 2 సార్లు విజయ పరంపరను విచ్ఛిన్నం చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు, గృహ నిర్మాణం, స్కాలర్షిప్లు మరియు మతపరమైన సంస్థలకు ఆర్థిక సహాయం వంటి లింగ ఆధారిత వరాలను ప్రకటించింది. ఎస్సీ మరియు ఎస్టీలు, మైనారిటీలు మరియు క్షురకులు వంటి చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే కాంగ్రెస్ కి కొంతలో కొంత అదృష్టమైన విషయాన్ని పరిశీలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. డాయిష్ బ్యాంక్ ఆర్థికవేత్త కౌశిక్ దాస్ వెల్లడించిన నివేదిక ప్రకారం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ 3వ స్థానానికి చేరుకుంది. 2022-23 బడ్జెట్ల తుది అంచనాల విశ్లేషణ ఆధారంగా డాయిష్ బ్యాంక్ ఓవరాల్ ఫిజికల్ హెల్త్ కార్డ్ రిపోర్ట్ను రూపొందించింది. 2022-23లో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉండగా 1 స్థానం మెరుగుపరుచుకొని 3వ స్థానానికి చేరుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం 2021-22లో తెలంగాణ టాప్ 4లో కూడా లేదు. ఈ బైక్లతో పాటు రాష్ట్ర మహిళలకు ఉచిత 10 గ్రాముల బంగారం మరియు వివాహం చేసుకునే మహిళలకు 1 లక్ష రూపాయల నుంచి 1.6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తానన్న కాంగ్రెస్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు నెలవారీ 2,500 రూపాయలు ఆర్థిక సహాయం మరియు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం 1.63 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో కేవలం 20,000 మంది మహిళలు ఈ ప్రయోజనాలను పొందారనుకుంటే ప్రభుత్వ ఖజానాకు 400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఇవిగాక కాంగ్రెస్ పార్టీ రైతులకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని హామీనిచ్చింది. తెలంగాణలో నమోదైన 70.54 లక్షల మంది రైతులకు లెక్కగడితే ఇది 10,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవ్వచ్చు. అధికారంలోకి వస్తే వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ను కూడా అందజేస్తామన్న కాంగ్రెస్ హామీ దీనికి అదనంగా కూడాల్సి ఉంది. హౌసింగ్ పథకాల అమలు విషయానికి వస్తే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ నుండి ఇల్లు నిర్మించడానికి 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ముందు వరుస ఖర్చులలో ఉంటాయి. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, కనీసం 1 లక్ష మంది ప్రజలకు గృహ నిర్మాణ సహాయాన్ని మంజూరు చేస్తే రాష్ట్ర ఖజానాకు 5,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది. ఇది కాకుండా కాంగ్రెస్ ఇతర ప్రధాన ఎన్నికల వాగ్దానాలలో కళాశాల విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, తెలంగాణ ఉద్యమ యోధుల కుటుంబాలకు 25,000 రూపాయలు గౌరవ పింఛన్, 4,000 రూపాయల నెలవారీ నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, అన్ని మతాల పూజారులకు 10,000 రూపాయలు సహాయం మరియు అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపు మొత్తం కలిపి కనీస అంచనా 15,000 కోట్ల రూపాయలు దాటవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం, హిందూ దేవాలయాలకు ధూపం మరియు దీపాల కోసం 12,000 రూపాయలు సహాయం కూడా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది. మరి దానికి అదనంగా నిధుల అవసరం ఉంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే అన్న విషయం గమనించాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను గమనించాల్సిన అవసరం ఉంది. అందుబాటులో ఉన్న 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల వివరాల పట్టికను గమనిస్తే రాష్ట్ర బడ్జెట్ 2,90,396 కోట్ల రూపాయలు, రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్ల రూపాయలు అనగా 2023-24లో వ్యయంలో అప్పులు తిరిగి చెల్లించకుండా 2,77,690 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా 12,706 కోట్ల రూపాయలు అప్పులు తీర్చనుంది. క్యాపిటల్ వ్యయం 37,525 కోట్ల రూపాయలు,
ట్యాక్స్ ఖర్చుల పన్నుల ద్వారా 650 కోట్ల రూపాయలు, కేంద్రం పన్నుల్లో వాటా 21,471 కోట్ల రూపాయలు, పన్నేతర ఆదాయం 22,801 కోట్ల రూపాయలు, ఎక్సైజ్ శాఖ ఆదాయం 1,98,884.90 కోట్ల రూపాయలు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 18,500 కోట్ల రూపాయలు, వాహన పన్ను ద్వారా 7,512 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిసిటీ పన్నుల ద్వారా 750 కోట్ల రూపాయలు, రియల్ ఎస్టేట్ పన్నుల ద్వారా 175 కోట్ల రూపాయలు, ఇతర పన్నుల సుంకాల ద్వారా 44.20 కోట్ల రూపాయలు, ల్యాండ్ రెవెన్యూ ద్వారా 12.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక 2023-24లో రుణాలు మినహాయించి రసీదులు 2,39,455 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడగా రెవెన్యూ మిగులు 4,882 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఇక తెలంగాణ జీడీపీ విషయానికి వస్తే 2023-24 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ అంచనా 14.0 లక్షల కోట్ల రూపాయలు, అంటే 175 బిలియన్ US డాలర్లు. జీడీపీలో ప్రస్తుతం 9వ ర్యాంకులో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జీడీపీ వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 11.2% ఉంది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి తలసరి జీడీపీ అంచనా 87,647 రూపాయలు కాగా తలసరి జీడీపీలో రాష్ట్రం 6వ ర్యాంకులో ఉండటం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రంగాల వారీగా జీడీపీని పరిశీలిస్తే 21%తో వ్యవసాయం, 17%తో పరిశ్రమలు, 61%తో సేవా రంగం ఉన్నాయి. ద్రవ్యోల్బణం 2019-20 నాటికి సానుకూల తగ్గుదల 7.46% నమోదు చేసుకుంది తెలంగాణ. జూన్ 2021 నాటికే నిరుద్యోగం సానుకూల తగ్గుదల 7.4% ఉండటం ఆందోళన కలిగించే అంశం. 2023-24 ఆర్థిక లోటు 38,235 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఇది జీఎస్టీపీలో 2.7% లక్ష్యంగా ఉంది. 2022-23లో సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్య లోటు జీఎస్టీపీలో 3.2%గా ఉంటుందని అంచనా వేశారు. ఇది జీఎస్డీపీలో 4.0% బడ్జెట్ అంచనా కంటే తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విధానపరంగా చూస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 73 లక్షల ఎకరాలకు అదనంగా మరో 2-3 ఏళ్లలో 50 లక్షల ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యాలు విస్తరించాల్సి ఉంది. 2023-24లో జూనియర్, సీనియర్ మరియు జిల్లా జడ్జ్ కోర్టులతో సహా 60 కోర్టులు పనులు సాగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల్లో జిల్లా కోర్టులు, న్యాయ సేవల కోసం 1,721 పోస్టులు మంజూరయ్యాయి. వాటి భర్తీ ఉంది. ఆరోగ్యానికి సంబంధించి 2023లో 9 కొత్త మెడికల్ కాలేజీల స్థాపన కొనసాగుతోంది. వీటితో పాటు నర్సింగ్ కాలేజీల నిర్మాణాలు ఉన్నాయి. అదండి సంగతి. రాష్ట్ర ఆదాయ వ్యయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏ కార్యకలాపాల వల్ల బీఆర్ఎస్ ని తెలంగాణ ప్రజలు కూరలో కరివేపాకులా తీసి పారేస్తారో వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముందుగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామన్న భావన ప్రజల్లో మొదలవుతుంది.